అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ లక్ష్మీదేవి దీవెనలతో శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముక్కోటి దేవతల దీవెనలు, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరందరి తరపున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు శ్రీనివాస చక్రవర్తి సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యు. May God bless to you. May God bless to you. May God bless to you. శ్రీనివాస చక్రవర్తి సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, శ్రీమతి సూర్యకుమారి గారికి, అలాగే శ్రీ ఖ్యాతి శ్రీ బండారు గారికి, అలాగే శ్రీ మోహిత్ తేజ శ్రీ సూర్య సత్యనరసింహ గారికి, అలాగే శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముక్కోటి దేవతల దీవెనలు, 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఆరతి బండారు గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి మరియు శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, మరియు ఈ ఆశ్రమానికి కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా శాశ్వత నివాసం కోసం కూడా ₹1,00,000 మరియు ఆర్థికంగా మరియు శాశ్వత నివాసం కూడా డొనేషన్ ఇస్తూ మరియు ఆర్థికంగా నిలబెట్టి ఈ అనాథలకి హక్కున చేర్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, మీ పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, వీరి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి మీకు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా మరియు మెడికల్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, గ్రాసరీస్ పరంగా, అలాగే కరెంటు బిల్లు రూపాన మరియు ఎన్నో రకాలుగా మరియు ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఇంట్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని అనుకుంటూ, ఈ ఒక్కరికి కాకుండా ఈ 65 మంది అనాథలకు ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, మరియు వీళ్ళని అందరినీ హక్కున చేరుస్తూ, ఇప్పుడు శాశ్వత నివాసం కోసం కూడా వీరికి మరియు 300 గజాల ఆశ్రమానికి డొనేషన్ రూపాన కూడా మరియు ఆశ్రమానికి శాశ్వత నివాసం కోసం కూడా మరియు కొనియడం జరుగుతుంది. శాశ్వత నివాసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దానికి గాను మరియు పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారు, ఈరోజు శ్రీనివాస్ చక్రవర్తి బండారు సార్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి స్వీట్ జిలేబీ, ఫ్రూట్స్, మామిడి పండ్లు, అలాగే రైసు, అలాగే సోరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. సుఖీ భవ. పిజ్జా